రాజ్యం విజయ్ మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అందరికీ నమస్తే. పృథ్వీ నా పేరు. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ముందర ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు దోస్తు ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులు తమ తమ కళాశాలల్లో జాయిన్ కావడానికి వెళితే అడ్మిషన్ సమయంలోనే ఈరోజు కళాశాలలు మీకు ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు, ఏళ్ల నుంచి పెండింగ్లో ఉందని చెప్పేసి అడ్మిషన్ సమయంలోనే ఈరోజు కళాశాలలు ఇయర్కి సంబంధించినటువంటి మొత్తం ఫీజు 40,000, 50,000, 60,000 ఇట్లా విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల అడుగుపెట్టక ముందే కళాశాల గుమ్మం దొక్కిన నెక్స్ట్ మినిటే ఈరోజు కళాశాలలు ఫీజుల పేరు మీద విద్యార్థులకి పెనుభారంగా మారుతూ ఉన్నాయి. ఈరోజు పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్కి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా చదువుకోవాలంటే ఈరోజు విద్యకు దూరం చేసేటువంటి కుట్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డిగ్రీ విద్యని ఈరోజు ఉన్నత విద్యని పేద మధ్యతరగతి విద్యార్థులకి దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ అధికారులు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు, ఇంత తతంగం జరుగుతూ ఉన్నా మేము అనేక మార్లు ఇప్పటికీ వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, విద్యా కమిషన్ మెంబర్లు అయితే మరి వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి మాకు అనుమానం వస్తూ ఉంది. హంగు ఆర్భాటాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో విద్యా కమిషన్ నియమించింది, కానీ వారు షోపు టాపులతోటి పైరవీలకే తప్పితే ఇప్పటి వరకు విద్యకు సంబంధించినటువంటి ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా వాళ్ళు తీసుకోలేదు. ఇంత తతంగం జరుగుతూ ఉన్నా కనీసము హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. పేద విద్యార్థులు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క నెత్తి నోరు బాదుకుంటున్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు, మేము మెరిట్ విద్యార్థులము, మాకు ఇంటర్లో 95%, 96% మార్కులు వచ్చినాయి, మేము ఉన్నత విద్యని అభ్యసించాలని చెప్పేసి వాళ్ళు మొర పెట్టుకుంటున్నా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇప్పటి వరకు దీన్ని స్పందించిన పాపన పోలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బయటికి రావాలి. బయటకు వచ్చి వారి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్ సమయంలో డిగ్రీ విద్యార్థులు ఎవరు కూడా ఫీజు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎవరైనా కళాశాలలు కనుక ఈ యొక్క ఫీజులు వసూలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారికి మాకు హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం. సో కాబట్టి వెంటనే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు గవర్నమెంట్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు దీటుగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. డిగ్రీ కళాశాలలకి ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో, థర్డ్ ఫేజ్ లో అలాట్మెంట్ ఇచ్చిన విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కోర్ట్ విమెన్స్ కాలేజు, లేకపోతే నిజాం కాలేజు, సైఫాబాద్ పీజీ కాలేజు, గవర్నమెంట్ కాలేజ్ ఇలా అన్ని కాలేజీలో అడ్మిషన్లు వచ్చినాయి. పేద బడుగు బలహీన వర్గాలు ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్నగర్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి వితౌట్ గవర్నమెంట్ కళాశాలలో మాకు అడ్మిషన్ వచ్చింది, మాకు డబ్బులు లేకపోయినా మేము జాయిన్ అయ్యేద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత అదే కళాశాలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే మీరు మొత్తం 40,000 ఉంటే 40,000, 15,000 ఉంటే 15,000, 30,000 ఉంటే 30,000 ఫీజు కట్టాల్సిందే అని చెప్పేసి తల్లిదండ్రులకు ఒత్తిడి చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఒత్తిడి చేస్తే ఆ ఒక అడ్మిషన్ ఉంచుకోవాలా, తీసేయాలా, ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని దాదాపు
కొంత చాలా వరకు ఒక 20 to 30% విద్యార్థులు వెనుతిరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం కొన్ని కళాశాలలో. ఈ రోజు మేము దాదాపు ఈ యొక్క సమస్యని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఆ రోజు చెప్పడం జరిగింది, మేము దోస్తులో సర్క్యులర్లో పెట్టడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కళాశాలలు ఇట్లా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండా ఈ యొక్క కళాశాలలు ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ తెలియకుండా ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏ విధంగా వసూలు చేస్తాయని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క సమస్యకి సొల్యూషన్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మా అందరి ముందు ఇక్కడ వచ్చి మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు దోస్తులు అలాట్మెంట్ అయిన విద్యార్థులకు అందరికీ ఈ మీడియా ముఖంగా సమాధానం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ